నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అడ్వాన్స్ మొబిలైజేషన్ నిధులపై ఎమ్మెల్యే ప్రయత్న వనపర్తి జిల్లా గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ పేరుతో 1800 కోట్ల ప్రతిపాదనల ద్వారా కమిషన్లు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆరోపించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9న తన్నీరు హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీరంగపూర్ మండలంలో ఏర్పాట్లను పరిశీలించారు. KLI పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ కమిషన్ల కోసమే 1352 ఎకరాల భూమి సేకరణతో ఈ ప్రాజెక్టు తీసుకొస్తున్నారని విమర్శించారు. 98 రోజులుగా దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా హరీష్ రావు పర్యటనను పెద్ద ఎత్తున సహకరించాలని కోరారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ను మనం కడితే మరి ఆ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఏదుల రిజర్వాయర్ను నింపితే దాదాపు 4 లక్షల ఎకరాలకు నీళ్లు పారే అవకాశాలు ఉంది. మరి దాని మీద ఇవాళ వనపర్తికి మరి అదేవిధంగా పాన్గల్ కోడేరుకు కూడా నీళ్లు రావు ఏదుల నిండిన అని చెప్పి ఒక అబద్ధం చెప్తున్నాడు ఆయన. ఆనాడు కేసీఆర్ సహకారంతో ఏదుల రిజర్వాయర్ కట్టినాడే D8 కాలువ ద్వారా మనకు అక్కడ ఒక ఓటిని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏదుల రిజర్వాయర్కే మన ఏదైతే పెద్దమందడి గణపురం పాన్గల్ కోడేరు ప్రాంతాలకు దాదాపు 40 నుంచి 50 వేల ఎకరాల కోసం ఆనాడు అధికారులతో ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక ఓటిని తయారు చేయడం అంటే ఒక తూమును తయారు చేసింది. ఆ తూము డిజైన్ ద్వారా దాదాపు 40,000 ఎకరాలకు నీళ్లు వాడతాయి. ఆ ప్రాజెక్టు నింపకుండా మళ్ళీ వీళ్ళు ఏదుల రిజర్వాయర్ పక్కనే గొల్లపల్లి చీర్కపల్లి అనే ఒక ప్రాంతం అంటే రిజర్వాయర్కు కేవలం 500 మీటర్లే అంటే అర్ధ కిలోమీటర్ దూరంలో ఇంకో ప్రాజెక్టు కట్టడానికి ఒక దుర్మార్గపు ఎత్తులు వేస్తున్నారు. దానికి కారణాలు ఏంటంటే అక్కడ 70 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. ఆ 70 ఎకరాలకే ప్రాజెక్టు కాదు, దాదాపు ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 1352 ఎకరాలను ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఆ 1300 ఎకరాలను వాళ్ళు ఎవరు కొంప ముంచాలి, ఏ రైతుల భూములను ముంచాలి? అది కేవలం మట్టి వస్తే అవుతుంది. ఒక బండి వేస్తే నీళ్ళు వస్తే మళ్ళీ అది ఏదైతే ఏదులకు సంబంధించినటువంటి KLI కాలువ ద్వారానే నింపుతారు. అది కూడా మీకు అంత పెద్ద ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే దాదాపు ఇప్పుడు 90% పూర్తయింది పాలమూరు రంగారెడ్డి. మరి ఆ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయకుండా ఈ ఎత్తుగడలేసి దాదాపు 1100 కోట్లతో ఈ రిజర్వాయర్ ఎందుకు కడుతున్నారో ప్రజలకు వివరించాలని చెప్పి అక్కడున్న రైతులు అఖిలపక్షం మొత్తం కూడా 100 రోజులు అంటే దాదాపు ఇవాళకి 98 రోజులు అయింది. ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఈ ప్రాజెక్టు కడితే మా నోట్ల మట్టి పడుతుంది, దీనివల్ల మాకు వచ్చే ప్రయోజనం లేదు, మీరు ఈ ప్రాజెక్టును వెంటనే వెనక్కి తీసుకోండి అని చెప్పి దాదాపు 100 రోజులు అవుతున్నా కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ మరి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. అక్కడికి ఎవరు కూడా అటు పోతున్నారు తప్ప మీరు ఎందుకు కూర్చున్నారు, ఆ ప్రాజెక్టు అవసరం ఏంటి, అవసరం ఎందుకు లేదు ప్రజలకు కూడా వివరించని ఎమ్మెల్యే గారు మరి మనం ప్రతిపక్షంగా కొట్లాడితే మన మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు తప్ప దానికి సరైన సమాధానం ఇస్తలేదు. వీటన్నిటిని గుర్తించే పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మరి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు రేపు 9వ తేదీన గొల్లపల్లి చీర్కపల్లి శిబిరాన్ని సందర్శిస్తూ అక్కడ 10,000 మందితో ఒక సభను ఏర్పాటు చేసి పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయాన్ని వివరించడానికి పెద్దలు హరీష్ రావు గారు అక్కడికి వస్తున్నారు. హరీష్ రావు గారు వివరంగా వివరిస్తారు ఈ పాలమూరు రంగారెడ్డిని ఏ ఉద్దేశంతో కట్టినాం. మనం గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఉన్ననాడు వలసలు పోయినారు రైతులు, మా భూములన్నీ వీళ్ళు అయినాయి, భూములు అమ్ముకున్నారు, తిండి లేక లమ్మాడీలు బిడ్డలు అమ్ముకున్నారు. ఇలాంటి దుస్థితి నుంచి పోయిన వలసలు తిరిగి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేస్తుంటే కళ్ళు మండి ఇక్కడ మీ అందరికీ రైతాంగానికి కూడా తెలుసు, నీళ్ళు ఎక్కువ స్టోరేజ్ అయితే కూడా భూములు నీరు చిచ్చు పడతాయి, అవి నీళ్ళు పంటలు కూడా పడవు. మరి ఆ దుర్మార్గపు ఆలోచన వాళ్ళు 1100 కోట్లు అంటే 2-3 కోట్లు నోట్లు వేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పన్నాగం కనుక ఆ ప్రాజెక్ట్ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు కనుక
ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మనం అందరం కూడా శ్రీరంగపురం మండలం నుంచి పెద్దలు నిరంజన్ రెడ్డి గారు అన్ని గ్రామాల నుంచి కూడా రైతాంగం మన క్యాడర్ మొత్తం తరలితే 1000 మందిని టార్గెట్ ఇచ్చింది వెంకటస్వామి